మండలంలోని ప్రజలందరికీ, అదేవిధంగా మన బోధన్ టౌన్ ప్రజలందరికీ మరియు నాయకులకు కోరినది ఏమంటే, ఈరోజు మనకి గవర్నమెంట్ నుంచి ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ అనేది ఇంతకుముందే ఉంటుండే. ఇప్పుడు మళ్ళీ అది చాలా రోజుల నుండి ఆ స్కీమ్‌కి ఎవరు కూడా దరఖాస్తులు పెట్టుకోవడం లేదు. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని ఈ ఎన్ఎఫ్బిఎస్ విషయమై దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది మనకు ఇంతకుముందు 10,000 ఉంటుండే. ఇప్పుడు దాన్ని 20,000గా పెంచడం జరిగింది. ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు అంటే, ఎవరన్నా ఇంటి పెద్ద యజమాని ఎవరైనా చనిపోతే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో ఆ యజమాని చనిపోతే అతనికి ఈ యొక్క స్కీము వాళ్ళ యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది మీ సేవలో దరఖాస్తు పెట్టుకోవచ్చు. అయితే వీళ్ళు మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క అదేవిధంగా మన ఎవరైతే చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటోలు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో వాళ్ళ ఫోటోలు పెట్టాలి. అదేవిధంగా ఆధార్ కార్డు ఇద్దరిది, చనిపోయిన వ్యక్తిది మరియు ఇప్పుడు ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో దరఖాస్తు పెట్టుకుంటారో వాళ్ళదొకటి, ఇద్దరి ఆధార్ కార్డులు పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు దరఖాస్తుదారు ఎవరైతే ఉన్నారో దరఖాస్తుదారు యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం కూడా దీనికి పెట్టాలి. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అనేది దీనికి జత చేయాలి. ఇవన్నీ తీసుకొని మీరు మీ సేవలో ఈ ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ కోసం మీరు దరఖాస్తు పెట్టుకుంటే దీన్ని మళ్ళీ మేము విచారణ చేసి వీటిపైన మన కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ నేరుగా మీ అకౌంట్లోనే ఏదైతే ఎన్ఎఫ్బిఎస్ అమౌంట్ శాంక్షన్ అవుతుందో ఆ అమౌంట్ నేరుగా మీ అకౌంట్లోనే జమ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఏవైతే చెప్పామో ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా మన డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకొని మీరు మన మీ సేవలో ఈ దరఖాస్తు వీటికి అన్నిటినీ కూడా జత చేసి మీరు ఎన్ఎఫ్బిఎస్ అప్లికేషను పెట్టుకోవాలని మన బోధన మండలంలోని ప్రజలందరికీ మరియు మన నాయకులకు అందరికీ, అధికారులకు అందరికీ కూడా ఎక్కడైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకు ఏ స్కీమ్లు వర్తించకపోతే కనుక ఈ స్కీమ్ 20,000 అనేది వర్తిస్తుంది. కాబట్టి వీటిని మీరు సకాలంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.